ఈ వీడియోలో మనం ఒక ఇన్వెంటరీ టైప్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా అప్డేట్ చేసుకోవాలి చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇన్వెంటరీ అని కనిపిస్తుంది కదండి, ఈ డ్రాప్ డౌన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఈ ఇన్వెంటరీపై క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇన్వెంటరీ అని చెప్పి ఇట్లా పేజ్ వస్తుందండి. ఈ పేజ్లో యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక ఇది మనల్ని యాడ్ ఇన్వెంటరీ అనే పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఇన్వెంటరీ టైప్ కనిపిస్తుంది కదండి, దాని పక్కన మీకు ఒక యాడ్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకి యాడ్ ఇన్వెంటరీ టైప్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం ఇన్వెంటరీ టైప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను లైట్ అని చెప్పి యాడ్ చేస్తున్నా అండి. వన్స్ ఇది ఫిల్ చేసుకున్నాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి మనకి మెసేజ్ వచ్చింది, ఇన్వెంటరీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి. మనం క్రియేట్ చేసిన ఇన్వెంటరీ టైప్ అనేది ఈ డ్రాప్ డౌన్ బార్లోకి వస్తుంది అనమాట. వన్స్ చెక్ చేసుకుందాము వచ్చిందా లేదా అని చెప్పి. చూడండి లైట్ అని వచ్చింది. నేను ఫ్యాన్స్ అనేవి ఇంతకు ముందు క్రియేట్ చేస్తా. సో మన ఇన్వెంటరీ ఈ విధంగా ఇన్వెంటరీ టైప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇన్వెంటరీ టైప్ని ఎట్లా చూడాలో చూద్దాము. ఇక్కడ మీకు కింద వ్యూ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే ఇది మనకి ఇన్వెంటరీ టైప్ అని చెప్పి పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ ఏంటి అంటే మనం క్రియేట్ చేసిన ఇన్వెంటరీ టైప్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇట్లా ఇన్వెంటరీ టైప్స్ అనేవి మనం చూసుకోవచ్చు, మనం క్రియేట్ చేసినవి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇన్వెంటరీ టైప్ ఎట్లా ఎడిట్ చేయాలో చూద్దాము. నేను ఇప్పుడు ఫ్యాన్స్ అని ఇది ఉంది కదండి, దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నా. మీకు ఇక్కడ 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఎడిట్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇట్లా ఒక పేజ్ వస్తుంది, ఎడిట్ ఇన్వెంటరీ టైప్ అని చెప్పి. ఈ పేజ్లో ఏంటి అంటే మనం ఇన్వెంటరీ టైప్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్యాన్ ఇస్తున్నా. ఇచ్చాక అప్డేట్ ఇన్వెంటరీపై క్లిక్ చేయాలి. అంటే వన్స్ మోడిఫికేషన్స్ చేసుకున్నాక ఈ అప్డేట్ ఇన్వెంటరీ టైప్ అనే బటన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. సక్సెస్ఫుల్లీ. చూడండి ఇంతకుముందు ఫ్యాన్స్ ఉండేది, ఇప్పుడు ఫ్యాన్ అయింది. సో ఈ విధంగా మనం ఇన్వెంటరీ టైప్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఒక ఇన్వెంటరీ టైప్ని ఎట్లా ఇన్యాక్టివ్ చేయాలి చూద్దాం. ఇప్పుడు లైటే ఉందండి, నేను దీన్ని ఇన్యాక్టివ్ చేయాలనుకుంటున్నా. అంటే ఈ స్టేటస్ వచ్చి యాక్టివ్లో ఉంది కదా, దీన్ని ఇన్యాక్టివ్ చేయాలి అంటే డిలీట్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 బటన్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్యాక్టివ్ అని కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకు పాపప్ వస్తుంది, మీరు నిజంగా ఇన్వెంటరీ టైప్ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి. నేను ప్రస్తుతానికి డిలీట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఎస్ మీద క్లిక్ చేస్తున్నా. అప్పుడు మనకు ఇంకొక మెసేజ్ వస్తుంది అనమాట, ప్లీజ్ క్లిక్ ద చెక్ బాక్స్ అని చెప్పి. సో క్లిక్ బాక్స్ చెక్ చేసుకొని ఎస్ మీద క్లిక్ చేయాలి. చూడండి లైట్ అనేది లేదు, ఇన్యాక్టివ్ అయిపోయింది. చూడండి స్టేటస్ అనేది మారిపోయింది. ఈ విధంగా ఒక ఇన్వెంటరీ టైప్ అనేది మనం యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇన్యాక్టివ్ చేసిన ఇన్వెంటరీ టైప్ని ఎట్లా యాక్టివ్ చేసుకోవాలో చూద్దాము. ఇంతకుముందు లైట్నే కదండి మనం ఇన్యాక్టివ్ చేసాము, ఇప్పుడు దాన్ని యాక్టివ్ చేద్దాము. మళ్ళీ మనం 3 బటన్స్ మీదకి వెళ్ళాలి, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ యాక్టివ్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. మళ్ళీ ఒక పాపప్ వస్తుంది, మీరు ఆల్రెడీ ఇన్వెంటరీ టైప్ అనేది ఇన్యాక్టివ్ చేశారు, మళ్ళీ తిరిగి యాక్టివ్ చేయాలనుకుంటున్నారని చెప్పి. నేను చేయాలనుకుంటున్నా కాబట్టి ఎస్ అని క్లిక్ చేస్తాను. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇన్యాక్టివ్ పేజ్లో ఏం లేవు. చూడండి లైట్ అనేది యాక్టివ్ స్టేటస్లోకి వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనం ఒక ఇన్వెంటరీ టైప్ని క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అండ్ డిలీట్ చేసింది మళ్ళీ
తిరిగి తెచ్చుకోవచ్చు అనమాట.